నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను పద్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పుడు సంచలనంగా మారుతూ ఉంటాయి అందులోని సినీ ఇండస్ట్రీ మిక్స్ అయితే కథనే మార్చేస్తోంది అసెంబ్లీ ఫ్లోర్ పై మాజీ సీఎం జగన్ సినీ పరిశ్రమను అవమానించిన తీరు ప్రస్తావనకు రావడంతో ఇక చర్చ అక్కడే ఆగలేదు నేరుగా మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ పేర్ల దాకా చేరింది ఒకవైపు ప్రజాప్రతినిధి మరోవైపు ప్రజల మనసులో హీరోలు వీళ్ళిద్దరి మాటలు కేవలం స్టేట్మెంట్లు కాదు ఫ్యాన్స్ కు ఇది ఎమోషనల్ అదే ఎమోషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది రాజకీయ వ్యాఖ్యలు సినీ వ్యాఖ్యలు కలిసిపోతే ఇది ఇక ఓ కాంట్రవర్సీ మాత్రమే కాదు ఎవరి ఇమేజ్ ఎవరు కాపాడుకుంటారన్న పోరాటంగా మారింది ఇప్పుడు అందరి కళ్ళు ఒక్కదానిపైనే ఉన్నాయి చిరంజీవి అమెరికా నుంచి రాగానే ఈ తుఫాన్ ఏ దిశలో మలుపు తిరుగుతుంది అనేది మాజీ సీఎం జగన్ హయాంలో ఇచ్చిన షాకుల గురించి చెబుతూ ఆ క్రమంలో సినీ ఇండస్ట్రీ అవమానం కూడా చర్చకు వచ్చింది ఇక అదే సమయంలో బాలకృష్ణ తనకు జరిగిన ఒక ఘటనను బహిరంగంగా బయటపెట్టారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిస్టులో తన పేరు 9వ నెంబర్లో పెట్టి అవమానించారని వ్యాఖ్యానించారు అసలు ఈ విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు బాలకృష్ణని అసెంబ్లీలో చెప్పడంతో అందరికీ తెలిసింది ఇక అంతేకాదు వెంటనే అప్పట్లోనే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి ఫోన్ చేసి నా పేరు ఇలా ఎందుకు చివర్లో పెట్టారు అని అడిగానని కూడా బహిరంగంగానే చెప్పేశారు మర్యాద ఇవ్వడం మానవత్వం అని అసెంబ్లీ హాల్ మధ్యలోనే గట్టిగానే రియాక్ట్ అయ్యారు ఇక ఈ మాటలతో అక్కడే హాల్లో హీట్ పెరిగింది సినీ రంగంలో పాత మంటల్ని మళ్లీ మెలికలు తిరిగాయి అసెంబ్లీ వేదికగా బహిరంగంగా మాట్లాడడం వల్ల ఈ విషయం హై టెన్షన్ టాపిక్ గా మారిపోయింది ఇక ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగిపోలేదు అమెరికాలో ఉన్న చిరంజీవి వెంటనే స్పందిస్తూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు దర్శక నిర్మాతల కోరిక మేరకే జగన్ ను కలిశామని తాను స్వయంగా ముందడుగు వేసినందువల్లే అప్పట్లో సినిమా టికెట్ ధరలు పెరగడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని గుర్తు చేశారు వీరసింహారెడ్డి అయినా వాల్తేరు వీరయ్య అయినా టికెట్ రేట్లు పెరగడానికి నేను చేసిన చొరవే కారణమని స్పష్టం చేశారు ఇక అంతేకాదు బాలకృష్ణను ఫోన్లో సంప్రదించినా ఆ రోజు అందుబాటులోకి రాలేదు అని బహిరంగంగానే వెల్లడించారు ఇక ఇదే పాయింట్ అభిమానుల్లో పెద్ద డిబేట్ అయింది ఈ స్టేట్మెంట్తో బాలకృష్ణ మాటలకు కౌంటర్ వేసినట్టే కాకుండా మెగా నందమూరి మధ్య పాత కోల్డ్ వార్ మళ్ళీ ఫుల్ ఫైర్లోకి వచ్చింది సోషల్ మీడియాలో అభిమానుల మధ్య కామెంట్లు మేమే తోపు అన్న లెవెల్కి వెళ్ళిపోయాయి అసెంబ్లీలో బాలయ్య చేసిన కామెంట్లు చిరు ఇచ్చిన రిప్లై వైసీపీ లీడర్ల కౌంటర్లు ఇవన్నీ కలిపి మొత్తం ఎపిసోడ్ మరింత రచ్చగా మారింది పాత గాయాలు పాత క్లాష్లు మళ్లీ తలెత్తాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పుడు సంచలనంగా మారుతూ ఉంటాయి అందులోని సినీ ఇండస్ట్రీ మిక్స్ అయితే కథనే మార్చిస్తూ ఉంటుంది అసెంబ్లీ ఫ్లోర్ పై మాజీ సీఎం జగన్ సినీ పరిశ్రమను అవమానించిన తీరు ప్రస్తావనకు రావడంతో ఇక చర్చ అక్కడే ఆగలేదు నేరుగా మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ పేర్ల దాకా చేరింది ఒకవైపు ప్రజాప్రతినిధి మరోవైపు ప్రజల మనస్సుల్లో హీరోలు వీళ్ళిద్దరి మాటలు కేవలం స్టేట్మెంట్లు కాదు ఫ్యాన్స్ కు ఇది ఎమోషనల్ అదే ఎమోషనల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది రాజకీయ వ్యాఖ్యలు సినీ వ్యాఖ్యలు కలిసిపోతే ఇది ఇక ఒక కాంట్రవర్సీ మాత్రమే కాదు ఎవరి ఇమేజ్ ఎవరు కాపాడుకుంటారన్న పోరాటంగా మారింది ఇప్పుడు అందరి కళ్ళు ఒక్కదానిపైనే ఉన్నాయి చిరంజీవి అమెరికా నుంచి రాగానే తుఫాన్ ఏ దిశలో మలుపు తిరుగుతుంది అనేది శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని ఏంటంటే ఐ డినై దిస్ అండి అవి మిగతాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది 9వ పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను ఎవడో అడిగేసిందని రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ us 9వ పేరు వేశారు
రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, అదేవిధంగా జనసేన లీడర్ లక్ష్మీకాంత్ గారు. నమస్తే అండి లక్ష్మీకాంత్ గారు, లక్ష్మణరావు గారు. మీ వాయిస్లు రావట్లేదు, ఒకసారి వీలైతే అన్మ్యూట్ చేస్తారు వాయిస్లు. నమస్తే. నా వాయిస్ క్లారిటీగా ఉందమ్మా? ఓకే అండి, ఇద్దరిది ఓకే, డన్. ఓకే లక్ష్మణరావు గారు, మాజీ సీఎం జగన్ సినీ ఇండస్ట్రీని అవమానించారు అంటూ కూడా అసెంబ్లీలో ఒక చర్చలాగే వచ్చింది ఒక అంశాన్ని. దీనిపై మీరేమంటారు? నిజంగానే అవమానించారా అప్పట్లో? మీకు ఆయన లక్ష్మీకాంత్ గారికి అలాగే బీఆర్ కిసాన్ వీక్షణ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఇక్కడ అసెంబ్లీలో వచ్చిన చర్చ చిరంజీవి గారిని అవమానించారని కాదండి. అక్కడ జరిగిన అసలు అసందర్భమైనటువంటి ప్రలాపన బాలకృష్ణ గారు. అక్కడ కామినేని శ్రీనివాసరావు గారు కూడా ఆ సబ్జెక్ట్ లేదు మాట్లాడడానికి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సినిమా ఇండస్ట్రీని పిలిపించారు, ఆయన గట్టిగా మాట్లాడితే, చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే దిగొచ్చారు అని చెప్పి అక్కడ మాట్లాడవలసిన అవసరం సందర్భం కాదు. అక్కడ ఆ విషయం ఎత్తవలసిన అవసరం కూడా కామినేని శ్రీనివాసరావు గారు లేదు. దానికి కౌంటర్గా బాలకృష్ణ గారు ఆడవడో సైకో గారిని అప్పుడు కలిశారు, ఈడవడో చిరంజీవి, ఈడవడో అడిగితే వాళ్ళది దిగి రావడం ఏంటి అని మాట్లాడడం కూడా అక్కడ సభ మర్యాద కాదు. ఎందుకంటే ఒక మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగా అక్కడ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వినియోగించడం సభ మర్యాద కాదు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి సభా వేదిక, ఒక దేవాలయంలాగా అందరూ చూస్తూ ఉంటారు. అటువంటి అసెంబ్లీ సమావేశంలో ఈ రకంగా మాట్లాడటం తప్పు. ఎందుకు తప్పు అంటున్నామంటే అక్కడ చిరంజీవి గారిని సరే వాడవడు అంటే సింగులర్గా అంటే ఒక చిరంజీవి లాంటి ఒక లెజెండరీ పర్సన్ని కూడా వాడవడు అని అంటే అక్కడ కులహంకరమా, జాతాహంకరమా? లేదు గతంలో చిరంజీవి గారిని మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మేమే సీఎంలు అవుతాం, మేమే పిఎంలు అవుతాం, కానీ వాళ్ళు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకోడు, ఏం చేయలేకపోయాడు కన్నా గతంలో మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి బాలకృష్ణ గారు. అలాగే గతంలో ఇదే బాలకృష్ణ గారు జనసేన పార్టీ ఒక సంకరజాతి పెట్టారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అలగా జనం సంకరజాతి నా కొడుకులని మాట్లాడినా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏదో వాళ్ళ కింద మీద పట్టారు, అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. అయినా సరే బాలకృష్ణ గారికి ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా మెగా ఫ్యామిలీని మరి ఆయన తిట్టడము, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ రెచ్చగొట్టడం అనేది చేస్తూ ఉన్నా. ఎందుకు అనేది చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి సినిమా ఇండస్ట్రీ పరంగా ఏమైనా ఆధిపత్య పోరుంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు బయట చూసుకోవాలి. అది కూడా చిరంజీవి గారు అసెంబ్లీలో లేరు, చిరంజీవి గారికి రాజకీయ సంబంధం లేదు, ఆయన మాజీ కేంద్ర మంత్రి. ఒక అసెంబ్లీలో లేనట్టు వ్యక్తి గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు అక్కడ ప్రస్తావన తీసుకురావడం తప్పు. అసెంబ్లీలో ఉన్న వ్యక్తుల గురించి మీరు మాట్లాడాలి, కానీ అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి ఏ రకంగా మాట్లాడతారు? అక్కడ ఎవరైతే మరి రామకృష్ణరాజు గారు ఆయన కూడా ఖండించలేదు. దీన్ని వెంటనే రికార్డులు తొలగించండి. ఎందుకన్నా అంటే చిరంజీవిని కూడా కొందరవాడు కాదు, అసలు ఎవడవాడు అన్నట్టుగా తయారు చేశారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఖండించలేకపోయారు. చిరంజీవిని ఎందుకలా మాట్లాడారని ఎందుకు ఖండించలేకపోయారు? మా ఎమ్మెల్యేలు అంటే లేరు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మీరు ఎందుకు సైకో అన్నారని మా ఎమ్మెల్యేలు ఉంటే ఖండించేవారు. కానీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా 21 మంది, పవన్ కళ్యాణ్ గారు లేరేమో 20 మంది, సుమారు 18 మంది ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఖండించలేకపోయారు? అక్కడ బీజేపీని ఒక పక్క తిట్టాడు బాలకృష్ణ, జనసేన పార్టీని తిట్టాడు. కామినేని శ్రీనివాస్ ఎవరంటే బీజేపీ సంబంధించిన వ్యక్తి, అక్కడ కందుల దుర్గేష్ ఎవరంటే జనసేన పార్టీకి సంబంధించిన సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్. అక్కడ కందుల దుర్గేష్ కూడా వాడవడు వీడవడు అన్నాడు ఆయన్ని కూడా. అంటే ఒక మినిస్టర్ని కూడా సభా మర్యాద లేకుండా వాడవడు ఈడవడు మాట్లాడటం అంటే ఒక వీధి రౌడీలాగా, ఒక గోండాలాగా, ఒక డ్రగ్గిస్ట్ లాగా, ఒక సాడిస్ట్ సైకోలాగా, ఎవరైతే వీధిలో వినాలమ్మా, ఎవరైతే ఇంత బాధ్యత రహితంగా బయట ఉన్నటువంటి వీధి రౌడీలు కానీ, గోండాలు కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ, సైకోలు కానీ ఎవరు కూడా ఆ రకంగా బయట ప్రవర్తించరు. కానీ ఈయన 2 చేతులు జోబులో పెట్టుకొని ఈయనేదో అసెంబ్లీ రౌడీలాగా వాడవడు ఈడవడు, అదే సభ మర్యాద తెలీదా? అధ్యక్ష అని తర్వాత మాట్లాడాలి. నువ్వు ఎంత పెద్ద వ్యక్తి అయినా, రాష్ట్రానికి సీఎం అయినా, దేశానికి పిఎం అయినా స్పీకర్ను గౌరవించి అధ్యక్ష అని మాట్లాడతారు.
కనీసం అధ్యక్షుని కూడా మాట్లాడుకున్నా వాడవుడు ఈడవుడు అని మాట్లాడటం మరి ఎంతవరకు సమంజసం అనేది బాలకృష్ణ గారు. ఎందుకంటే ఆయన నేను మెంటల్లీ డిజేబుల్డ్ నేను మెంటల్ అని చెప్పి గతంలో ఆయన మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు కాబట్టి ఇంకా మెంటల్ ఆయన తగ్గలేదా లేదా సైకోతనంగా సాడిస్ట్ గా ఉన్నాడు. ఎందుకంటే ఎవరైనా ఆయనతో ఫోటో దిగడానికి వెళ్తే కొట్టేస్తాడు, వాళ్ళ అభిమానులు వచ్చినా పడతాడు, ఆడవాళ్ళు కనబడితే పడిపోయి చేయాలి ముద్దెని పెట్టాలని మాట్లాడే ఆడవాళ్ళ మీద సంస్కారం లేనటువంటి సంస్కారహీనుడు బాలకృష్ణ. అటువంటి బాలకృష్ణ ఈ రోజున ఈ రకంగా ప్రవర్తించడం యావత్తు భారతదేశంలో చిరంజీవి మెగా అభిమానులు కానీ అలాగే మా పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ తీవ్రంగా ఖండిస్తే పరిస్థితిలో ఉన్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏదైతే రాబోయే తరంలో టీడీపీ పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ బాలకృష్ణ కానీ ఖచ్చితంగా ఇది చంపపెట్టు అవుతుంది. చంపపెట్టులాగా చిరంజీవి గారు సమాధానం చెప్పారు. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఆహ్వానించారు, మర్యాద చేశారు, భోజనం పెట్టారు, మాకు బట్టలు ఇచ్చారు, పంపించారు, మా సినిమా ఇండస్ట్రీకి టికెట్ల రేట్లు పెంచారు, తద్వారా వీరసింహారెడ్డి రేట్లు పెరిగినాయి, నాది వాల్తేరు వీరయ్య సినిమా రేట్లు పెరిగినాయి. ఓకే లక్ష్మణరావు గారు మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ లక్ష్మీకాంత్ గారు కూడా ఉన్నారు కదా, ఆయనతో కూడా మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు మీరు చెప్పండి, అసలు ఇలా అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఏంటి, ఆ వ్యాఖ్యలు కరెక్టేనా, అసలు అలా ఆ సమయంలో మాట్లాడడం కరెక్టేనా, మీకేమనిపిస్తుంది? చెప్పండి ఒక్క నిమిషం అండి, చెప్పండి. ఆయన మాట్లాడతారు ఒక్క నిమిషం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దీన్ని రాజకీయంగా లబ్ధికి చేకూర్చున్నారు సార్. మా బాధ ఏంటంటే ఎవరు ఏ పార్టీలు ఉన్నా, ఎవరు ఏ పార్టీ జెండా కొండుకు కప్పుకున్నా అందరూ కూడా చిన్నప్పటి నుంచి చిరంజీవి మెగాస్టార్ అభిమానులే, నేను కూడా చిరంజీవి గారి అభిమానులే. వాడు అవడా అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్, ఎంత బాధ అనిపిస్తుంది. మీ చిన్నప్పటి నుంచి మా ఓటేసి హీరో చిరంజీవి మాకే ఎంత రక్తం మరిగిపోతే జనసేన పార్టీ వాళ్ళకి పవన్ కళ్యాణ్కి నాగబాబుకి చేమ కుట్టినట్టుకోలేదు అంటే అన్న పరువు బజారు కీర్చి అసెంబ్లీ సాక్షిగా తిట్టిన పాప సామాజిక వర్గంలో ఎటువంటి స్పందన లేదు. అంటే రాజకీయంగా వాడుకున్నాడు. దండలు పెట్టించుకున్నాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దండలు పెట్టించుకోవాలా. అక్కడ చిరంజీవి గారు మామూలు స్వభావి ఆ రకంగా అక్కడ అన్నది ఆ వీడియోలో మీరు విన్నారు కదా లక్ష్మణరావు గారు. విన్నప్పుడు ఏముంది అక్కడ, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, అక్కడ అన్నది చిరంజీవిని కాదు, లిస్ట్ తయారు చేశారు, ఎఫ్టీసీ లిస్ట్ తయారు చేశారు. ఆ ఎఫ్డీసీ లిస్ట్ తయారు చేసినోడు అక్కడ మీరన్న పదంలో అక్కడ ఓడ్ వచ్చింది. యాక్చువల్గా పర్టికులర్గా పర్సన్ అడగలేదు. ఆయన చెప్పినప్పుడు కూడా వీడియో మీరు ఆల్రెడీ ప్లే అయింది, చూసారా వీడియోని మొత్తాన్ని? అక్కడ చెప్పింది ఏంటంటే అక్కడ ఆయన వ్యాఖ్యలు ఒకసారి మీరు విన్నారు కదా. కప్పిపుచ్చే ప్రయత్నం కాదు, అందులో వీడియో ఉన్నది, వీడియో దాంట్లో ఉన్న వర్డ్స్ ని మనం మాట్లాడాలి, అంతేగాని దాన్ని మనం వేరే రూట్కి తీసుకెళ్ళకూడదు. అందులో ఉన్న వీడియో ఒకసారి వినండి, ఆల్రెడీ ఫస్ట్ టెలికాస్ట్ చేసింది కూడా అందుకే. ఎందుకంటే ఒకసారి విన్న తర్వాత మనం మాట్లాడచ్చు, ఎవరిని కూడా ఏది చేసేది లేదు అంటే అందులో ఉన్న వీడియో మాత్రమే మనకు సాక్ష్యం కాబట్టి. ఇప్పుడు ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మీరు ఒకసారి విన్నారనుకోండి, దాన్ని కంటిన్యూ చేద్దాం మనం. ఓకే మీరు కాదనట్లేదు, బట్ మనం చూసినంత వరకు ఓకే, దాన్ని మీరు చిరంజీవి అభిమానిగా రియాక్ట్ అవ్వడం తప్పు కాదు. ఒకసారి వీడియో ప్లే చేయండి. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్
being even be opposition or us. తొమ్మిదో పేరు వేశారు. రైట్. లక్ష్మణ్ రావు గారు విన్నారు కదా, అక్కడ మనం తీసినంత వరకు కూడా ఆ ఎఫ్టీసీలో 9th ప్లేస్లో ఎందుకు పేరు రాశారు, ఆ లిస్ట్ తయారు చేసింది ఎవడు అన్న వర్డ్ అక్కడ వాడారు. సో మీరు చిరంజీవి అభిమానిగా రియాక్ట్ అవడంలో తప్పు లేదు. ఫస్ట్ చిరంజీవి పిలిస్తేనే జగన్ అంటే గట్టిగా మాట్లాడితేనే కాదు, అక్కడ అవమానించింది కూడా కరెక్టే అని చెప్పేసి అంటున్నారు. సో మీరొక్కరే కాదు, లక్ష్మీకాంత్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన కూడా మాట్లాడిద్దాం. మీ ఆవేదన అయితే అర్థమైంది. లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. లక్ష్మీకాంత్ గారు మీరు మాట్లాడండి. మేడం మీకును బీఆర్కే వ్యూస్ కి అందరికీ నమస్తే అండి. వాయిస్ క్లారిటీగా ఉందా మేడం? ఓకే అండి, ఓకే మేడం. చట్టసభలు అనేది ప్రజల పక్షాన మనం మాట్లాడుకొని ప్రజల కోసం మనం చర్చించుకునే ఒక వేదికగా మాట్లాడాలి. కానీ ఒక కూటమిలో భాగంగా అయినా కానీ ఏ విధంగా అయినా కానీ ఇట్లాంటి వాక్యాలను అయితే మేము కూడా ఖండిస్తున్నామండి. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఇవాళ రోజున కూటమి గెలుపు కోసం ఒక వెన్నుముక్కలాగా ఉండి ఎంత కష్టపడ్డారనే విషయం మాకు కూడా తెలుసండి. కానీ బాలకృష్ణ గారు అంటే ఒక కామినేని శ్రీనివాస్ గారు వాక్యాల్ని ఇట్లా ఖండించడం అనేది కూడా, బాలకృష్ణ గారు అట్లా చేయడం అనేది కూడా మేము కూడా సహించము, మేము కూడా ఒప్పుకోము. దానికి తగ్గట్టుగానే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న బోండా ఉమ్మా గారు చేసిన వ్యాఖ్యలకు కానీ ఇవాళ రోజున నందమూరి బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలను కానీ ఖండించడం జరిగింది. ఇటువంటి చట్టసభల్లో ఇంకొకసారి చేస్తే గనక సహించేది లేదు, మేము ఉపేక్షించేది లేదు, మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ ప్రధానంగా అయితే ఇంకో విషయం అయితే మేము చెప్తున్నామండి. ఇది మేము కూటమిలో భాగమైనా కానీ మేము మా ఆలోచనల విధానం కానీ మేము ఏ విధంగా మాట్లాడాలన్నా కానీ మేము చేస్తాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక తప్పిదం ఏంటంటే ఒక శాసనసభలో అట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ముమ్మాటికి తప్పు. అది మీరు కాదు, నేను కాదు, ఏ పార్టీ వాళ్ళైనా కానీ దాన్ని అయితే విభేదించాలి. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ జగన్ గారిని సైకో అన్న మాటకైతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించిన మీడియాలు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన పేపర్లు కానీ వాళ్ళు ప్రచురించింది ఎట్లాగంటే చిరంజీవి గారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి చిరంజీవి గారిని ఇంతకు ముందు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లాగా వాళ్ళు ప్రవర్తించారండి? ప్రత్యేక ఆహ్వానం అని చెప్పేసి పిలిచి మరి ఆ రోజులు గుర్తుంచుకుంటే ఎట్లాగా సినీ పరిశ్రమను అణగదొక్కుదాం అని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేశారండి? మరి వాళ్ళ రోజున ఎందుకు కూటమిలో ఇట్లాగా శాసనసభలో బాలకృష్ణ గారు మాట్లాడారని చెప్పేసి ఇవాళ రోజున వీళ్ళు విభేదించడం ఏ విధంగా హాస్యాస్పదంగా ఉందండి? ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఇవాళ రోజున ఆ రోజు 151 సీట్లు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించింది, ఇవాళ 11 సీట్లు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఈ ప్రవర్తించిన తర్వాత ఇవాళ రోజున ఏ విధంగా ముసలి కన్నీరు చూపిస్తుంది ఒక చిరంజీవి గారి పక్షాన. ఒక రాజకీయం అనేది ఏ విధంగా చేస్తుంది అంటే మీకు మీడియాలు పత్రికలు కుంపటి పెడదామని చెప్పేసి అయితే వీళ్ళు చేస్తున్నారని అయితే మన రేగడ లక్ష్మణరావు గారు కూడా కొన్ని మాటలు అయితే చెప్తున్నారు. ఆయన నిజంగా అయితే చిరంజీవి గారి అభిమానం అంటే సంతోషమే కాదంటలే. కానీ మరి ఆ రోజు మీరు 2024 అప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళక ముందు జనసేనలో ఉన్నారు కదా సార్, మరి ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకు విభేదించలేదండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఎందుకు మీరు ఖండించలేదండి? కానీ ఇవాళ రోజున మీరు ఒక అధికార ప్రతినిధిగా ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ కండువ కప్పుకొని ఇదే బీఆర్కే న్యూస్ లో కూర్చొని మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మీ వ్యాఖ్యలు ద్వంద్వ వైఖరిగా ఉండకూడదు. ఏమైనా మాట్లాడితే ఒక తీరుగా మాట్లాడాలి, ఒక కరెక్ట్ గా మాట్లాడాలి. ఎందుకంటే చిరంజీవి గారు అనేది మాకు అభిమానులకి లేదంటే మీరన్న కాపు సంఘానికి కానీ కాపు కులస్తులకు కానీ అని చెప్పేసి ఒక కులానికి మాత్రం ఎప్పుడు అంటగట్టద్దండి. చిరంజీవి గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షపాతి. ఆయన పార్టీ పెట్టి తీసేసినా గానీ ఇవాళ రోజున మాకు వెన్నుముకగా ఉన్నా గానీ మాకు గాడ్ ఫాదర్ లాగానే మేము కొలుచుకుంటాం. ఇవాళ రోజున మేము ఖండించే విషయంలో మేము మాట్లాడే విషయంలో మా వైఖరి అయితే మేము తెలుపుతూనే ఉన్నాం. కానీ ఏంటంటే కలిసి పని చేస్తున్నాము, ఒక పార్టీలో 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళ రోజున మేము బయటకు చెప్పుకోలేకపోతున్నాం అంతే. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడైతే మేము ఇప్పుడు మీ ఛానల్లో కూర్చొని ఇప్పుడే నేనే ఖండిస్తున్నా అని చెప్పేసి నేను చెప్తున్నాను. అట్లాంటప్పుడు మీరు మీ రాజకీయం అనేది ఏ విధంగా చేస్తున్నారు? చిరంజీవి గారి పక్షాన మీరు ఏ విధంగా ముసలి కన్నీరు కారుస్తున్నారు? మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇవాళ రోజున వచ్చి
చిరంజీవి గారు నేను అభిమాని, చిరంజీవి గారు అంటే మమ్మల్ని అన్నట్టుగా అని చెప్పేసి మీ వైఖరింది. మీ సోషల్ మీడియాలో మీ కార్యకర్తల దగ్గర నుంచి మీ నాయకులు కానీ మీడియా పాయింట్లు పెట్టి కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే ఎందుకు చేస్తున్నారు అంటే మీరు అవకాశం కోసం చూసుకుంటున్నారని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరికైతే అర్థమవుతుందండి. ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. కూటమిలో ఎవరి మీదైనా కానీ మీడియా వరకు కూడా మేము తెలియజేసుకున్నాం, కూటమిలో ఎవరైనా కానీ లైన్ దాటి ప్రవర్తిస్తే గనక వాళ్ళ మీద చర్యలు తప్ప అనే విషయం ఆది నుంచి కూడా మేము చెప్పుకుంటూ వస్తున్నాం. అదే విషయం ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అదే విషయం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. అందుకనే ఇవాళ రోజున మేము కూడా మీడియా ముఖంగా ఇది తెలియజేయడానికే వచ్చి మేము వివరిస్తున్నాం అండి అనేది చెప్పాలనుకుంటున్నారు. చెప్పండి లక్ష్మణరావు గారు, చెప్పండి. నేను ఇక్కడ అనేది ఏంటంటే చిరంజీవి గారి మీద ముసలి కన్నీరు అని కాదు, చిరంజీవి గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అమ్మారీగా పరచలేదు, అమ్మాను పరచలేదు, సాధారణంగా గౌరవించారు, పరస్పర గౌరవం ఇచ్చి పుచ్చుకున్నాము. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయ్యారు కదండి. చిరంజీవి గారిని కానీ, చిరంజీవి గారి భార్య గారిని కానీ, ఫ్యామిలీని కానీ ఇన్వైట్ చేసి తన ఇంటికి కానీ రండి చిరంజీవి గారు మీరు భోజనం చేసి వెళ్ళండి ఏ రోజైనా పిలిచారండి? పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, అన్న రండి అన్న మీరు పెద్దవాళ్ళు అని. ఇంకో విషయం తెలుసా, సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్ ఓపెన్ చేసినప్పుడు చిరంజీవి గారి చేతుల మీదుగా చిరంజీవి గారు పిలిచి చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో చిరంజీవి గారిని ఆ రోజున ఇనాగ్రేషన్ పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు చూడండి, గూగుల్లో కొట్టండి, ఏం మాట్లాడతారు. సాక్షి పేపర్ లో మొట్టమొదటి ఆర్టికల్ ఏం రాశారో తెలుసండి, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే అమితాబ్ బచ్చన్ గురించి రాశారు. ఏం మాట్లాడతారండి జనసేన పార్టీ వాళ్ళు? రాజమౌళి గారు వచ్చినప్పుడు వాళ్ళందరికి అధ్యక్షతన పోసాని కృష్ణమురళి గారిని కూర్చోబెట్టి కనీసం సంస్కారానికి ప్రతి నమస్కారం పెట్టకుండా, సంస్కారం లేకుండా మీరు అదే అన్నా, మీరు అంతవరకు ఆగిపోయారు అన్నా, మీరు అంతవరకు ఆగిపోయారు, ఎంతవరకు ఆగిపోయారు చూసినా మీ మైండ్ అనేది, పవన్ కళ్యాణ్ మీ మైండ్ అనేది అంతవరకే పెట్టారు. ఈ రోజు మిమ్మల్ని శంకర్ కొడుకులు అలగాజము ఎవరు సిక్కలేదు మీకు. రైట్ లక్ష్మణరావు గారు, లక్ష్మీకాంత్ గారు, మనం మళ్ళా కంటిన్యూ చేద్దాం. రైట్ లక్ష్మీకాంత్ గారు, లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డ్రైవ్ లో పాల్గొన్నందుకు. మనం వీలైతే మళ్ళీ కంటిన్యూ చేద్దాం మధ్యాహ్నం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ వీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.